నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో శనివారపుపేటలో ఉన్న హేలాపురం లయన్స్ క్లబ్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు కృత్రిమ కాళ్ల తయారీ కేంద్రాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో చంటి మాట్లాడారు. ఏలూరు నగరంలో ఇంత గొప్ప కేంద్రాన్ని తన హయాంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులంతా పాల్గొన్నారు. ఫిట్ అవ్వాలి లూజ్ ఉంటే అంటే మోల్డింగ్నెస్ కృత్రిమ కాళ్ళ తయారీ కేంద్రం మరి పెడతాం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చి ఒక బస్సు యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోతే ఆ 2 కాళ్ళు కూడా నేను పెట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జైపూర్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తాను. అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళని నేను అడిగాను, ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళకి మీరు చెయ్యండి అని చెప్పి. అనుకోకుండా మన వైబీ రావు గారు వచ్చి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇది తయారు చేయడానికి యూనిట్ పెడుతున్నాం అని చెప్పినప్పుడు అది కూడా మరి ఏలూరులో నా ఆధ్వర్యంలో మరి ఎదుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మరి అంత దీంట్లో ఈ ప్రాజెక్టు రావాలి అనేది ఎంత ఇది ఉంటుందో అలాగే దీంట్లో వర్క్ మోటివ్తో డెడికేషన్తో పనిచేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఈ రోజున మరి ప్రారంభోత్సవం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అవయవాలు లేవని బాధపడుతున్నారో, కాళ్ళు లేవని, వాళ్ళందరూ కూడా మాకు అన్నీ ఉన్నాయని ఆనందపడేటట్టుగా వాళ్ళ జీవితంలో ఏ లోటు లేకుండా చేసినందుకు మరి లయన్స్ క్లబ్ వారిని ముందుగా అభినందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా నేను అడిగాను, ఏదైతే 4,000 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. తప్పనిసరిగా మా ఏలూరుకి సంబంధించి ఎవరైతే ఆ 4,000 రూపాయలు పెట్టుకోరో మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ 4,000 రూపాయలు మేమే ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళని ఏదో ఒకటి అవసరం వచ్చినప్పుడు మేము ఉపయోగించుకుంటామని చెప్పడం జరిగింది. ఇది చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎవరైనా పెట్టుకోలేని ఏలూరులో ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇప్పించండి. ప్రతి దానికి కూడా మేము ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత ప్రతి సేవా కార్యక్రమానికి ఏలూరులో ఏ సేవా కార్యక్రమం జరిగినా కూడా నేను అటెండ్ అయ్యా. ఎందుకంటే అందరూ కూడా 2047 విజన్ అంటున్నారు. విజన్ అంటే మనలో మార్పు వస్తేనే అది 2047. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి రాజరాల రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వింతా సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చి కాంగ్రెస్ అవినీతి పాలన కొనసాగుతున్న సమయంలో ఎవరో కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టైగర్ ఆలపాటి నరసింహమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. అనేకమైన చోట్ల మాకు పార్టీ వ్యతిరేకమైనటువంటి మమ్మల్ని అటకాయి వైకాపా పార్టీ వాళ్ళు మమ్మల్ని వెళ్ళడం జరిగింది. నెల్లూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, గెలిచేదాకా స్వాగతాలు పలుకుతా ఉన్నాం. అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వింతా సంజీవ్ రెడ్డి గారికి నెల్లూరు నియోజకవర్గ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా
మనం పాల్గొని మనం చేయగలమని చెప్పానని చేయాలని చెప్పానని ఆయన ఆధ్వర్యంలోనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలని చెప్పాలని మనం పూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 10 వరకు అనేక గ్రామాలు నాతో పాటు నా సోదరులు నాకు నేరుగా సహకరించినటువంటి వాళ్ళు నా ఎస్సీ సోదరులు వాళ్లే నన్ను ఆడామగా కూడా అనేది లేకోకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా నా ప్రాణానికి ప్రాణంగా నన్ను ఎన్నోసార్లు అటకాయించి నన్ను సంపాదన కూడా ఒకనొక సందర్భం ముఖ్యమంత్రి చేసేదాకా కూడా మనందరం కూడా నడుము కట్టుకుని ప్రయాణం చేయాలని అలాగే చేస్తామని మన జిల్లా ఇన్ఛార్జి గారికి నేను మాటిస్తూ మీ అందరి తరఫున వారి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. నా చిన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు మా ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే ఉండేది. ఇంట్లో రాజకీయం ఉండేది, బయటికి వెళ్తే రాజకీయం ఉండేది. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ, కలిస్తే కాంగ్రెస్ పార్టీ కలవడం. కాంగ్రెస్ పార్టీ అనేది మాకు పుట్టుక నుంచి వచ్చింది. మా నాన్నగారు చెప్పేది ఏంటంటే మా నాన్నగారికి కూడా పుట్టుక నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట. మా తాతగారు చెప్పింది ఏంటంటే మా తాతగారు వయసులో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంట. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి తరతరాలుగా మా తాతల ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే మా ఇల్లు గడిచింది. మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో రైతుల్ని ముఖ్యంగా మన మండూరు పక్క నుంచి పోలవరం కాలం వెళ్ళినప్పుడు భూమి రేట్లు అమాంతం పెరిగిపోయి అలాగే మన పెంచల గట్టికి నాన్నగారు ఒక్కడే రోడ్డు పోయించినప్పుడు 20,000 30,000 అప్పట్లో ఇక్కడ భూమి కొనేవాడు కాదు. ఒకసారి సొంత డబ్బుతో నాన్నగారు రోడ్డు పోయిస్తే ఇప్పుడు 30 లక్షలు అయితే ఎవరు అమ్మట్లేదు. నాయకురాలు వైఎస్ శర్మారెడ్డి గారి ఆదేశం ఏంటంటే ఈ జిల్లాలన్నింటినీ మనం బలోపేతం చేయాలి పార్టీ అనే దాని మీద ఆ స్ట్రెంథన్ చేయడంలో భాగంగానే ఈ జిల్లాకు కూడా మన అబ్జర్వర్ గా మన పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారిని నియామకం చేయడం. దానిలో భాగంగా ఏలూరు నగరంలో 1వ డివిజన్ పరిధిలోని నాగేశ్వరరావు శ్రీలక్ష్మి గణపతి మహోత్సవాలు జరిగిన శుభ సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అని తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్న ఎస్వీఆర్కే కళాశాల యాజమాన్యం మురళి వేధింపులతో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యం నీట్లో ర్యాంకు సాధించి ఒక ప్రత్యేకమైన కోర్సుకి ఆ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసిన అవసరం ఉందన్నదా. తన బంగారు భవిష్యత్తు పాడు చేయవద్దని వేడుకున్నా కూడా సర్టిఫికేట్ తన దగ్గర లేదని తనకివ్వకుండానే పోయినట్లు కంప్లైంట్ ఇవ్వమని యాజమాన్యం చెప్పడంతో విరక్తి చెందిన చెల్లుపోయిన అచ్యుత్ యాదవ్ అనే విద్యార్థి విషం తాగి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థి యువ సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు శివరావు, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి కాకినాడ సిటీ న్యూస్ లో మాట్లాడారు. వైష్ణవి కాలేజ్లో యాజమాన్యం విద్యార్థుల పట్ల అనుచిత వైఖరి ప్రవర్తించడం వలన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నా పేరు శివరావు, వైఎస్ఆర్సీపీ జేసీ జిల్లా కన్వీనర్ మరియు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నాయకుడిని. ఈ రోజున శ్రీ వైష్ణవి కాలేజ్ ఆగడాలు రోజు రోజుకి పిచ్చిమీరుతున్నాయి. దానిలో భాగంగా ఈ రోజు అచ్యుత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా దిగజారిపోయింది. ఆ అచ్యుత్ అనే విద్యార్థి ఈ రోజున నడి కాలేజీ మధ్యలో పురుల్మన్ తాగేస్తానండి, ఈ యాజమాన్యం కూడా తాగితే తాగు మాకేమవుదన్న టైప్లో ఎంత నీచంగా ప్రవర్తించే యాజమాన్యం ఈ శ్రీ వైష్ణవి కాలేజీకి ఉంది.
ఇదే కాదు ఫీజుల విషయంలో ప్రతి విద్యార్థిని ఇబ్బంది పెట్టి వాళ్ళకి నరకం చూపించి సర్టిఫికేట్లు సమయానికి ఇవ్వకుండా తదుపరి కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేకుండా ఇబ్బందులు పెడతా ఈ మురళీకృష్ణ కరస్పాండెంట్ మురళీకృష్ణ ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కరస్పాండెంట్ మురళీకృష్ణని తీవ్రంగా శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు కాకినాని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని, పీడిఎస్సీ. చేయబోయిన అచ్యుతైనటువంటి విద్యార్థి 2023 సంవత్సరంలో అపోస్లో అంటే ఓపెన్లో ఇంటర్మీడియట్ ఇక్కడ కట్టడం జరిగింది. ఆ విద్యార్థి కూడా పూర్తిగా ఫీజు చెల్లించేశాడు. అయినా కానీ యాజమాన్యం ఇంకా ఫీజు చెల్లించాలని చెప్పేసి ఆ విద్యార్థిని విపరీతంగా ఇబ్బంది పెట్టడం వల్ల సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పి ఆఖరికి మేనేజ్మెంట్ని కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినా కానీ యాజమాన్యం ఎక్కడా కూడా స్పందించలేదు. ఆ విద్యార్థి కాలేజీ దగ్గరకు వచ్చి పురుగుల మందు తాగుతానన్నా కానీ మీరు తాగితే తాగనటువంటి థీరీలో వాళ్ళు వ్యవహారం చేశారని కూడా చాలామంది ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ కాలేజీ ఎవరైతే కరస్పాండెంట్ ఉన్నాడో మురళీకృష్ణ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలి ముందుగా. అట్లాగే కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి. ఏలూరు నడిబొడ్డులో ఒక ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్కి పక్కన వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత యథేచ్ఛగా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నా ఫీజులు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులు చనిపోయే స్టేజ్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ కాలేజీలో కొనసాగుతూ ఉంది. ఆర్ఐఓ చంద్రశేఖర్ బాబు గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేస్తాం ఈ కాలేజీ మీద యాక్షన్ తీసుకోండి అని, కానీ ఎక్కడా కూడా పట్టించుకోవాలి. అదే ఒక నెలన్నర క్రితం కూడా ఇదే కాలేజీలో ఎస్వీఆర్కే డిగ్రీ కాలేజీ, శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజీ, నాగార్జున యూనివర్సిటీ స్టడీ సెంటర్, ఎగ్జామ్ సెంటర్, ఆంధ్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్, ఎగ్జామ్ సెంటర్, అపోజ్ సెంటర్, సూర్య హాస్టల్ ఇవన్నీ ఒకే బిల్డింగ్ లో నడుపుతా ఉన్నాడు. కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఈ రోజు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహం ఆవరణలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాల్ని రైతు సంఘం కౌలు రైతుల సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాల వరదల కారణంగా పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. వర్ధిల్లాలి కౌలు రైతుల సంఘం, కౌలు రైతుల సంఘం, కౌలు రైతులకి నష్టపరిహారం, పంట నష్టపోయిన కౌలు రైతులకే నష్టపరిహారం, పంట నష్టపోయిన కౌలు రైతులకే నష్టపరిహారం, పంటల బీమా పరిహారం, పంటల బీమా పరిహారం, పంటల బీమా పరిహారం జయప్రదం చేయండి. 8వ తారీఖున విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. 8వ తేదీన విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సును ఆదుకోవాలి. పంట నష్టపోయిన కౌలు రైతులను, భారీ వర్షాలు వరదల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులను, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులను ఇవ్వాలి. కౌలు రైతులకే నష్టపరిహారం. రాష్ట్ర సదస్సును, కౌలు రైతుల రాష్ట్ర సదస్సును ఆదుకోవాలి. పంటలు నష్టపోయిన కౌలు రైతులను, పంటలు నష్టపోయిన కౌలు రైతులను ఇవ్వాలి. కౌలు రైతులకే నష్టపరిహారం, కౌలు రైతులకే నష్టపరిహారం, కౌలు రైతులకే నష్టపరిహారం ఆదుకోవాలి. అన్ని పంటల రైతులను, అన్ని పంటల రైతులను, అన్ని పంటల రైతులను, అన్ని పంటల రైతులను వర్ధిల్లాలి కౌలు రైతుల సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తారీఖున విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉన్నది. ఆ సదస్సు యొక్క కరపత్రాల్ని ఈరోజు ఏలూరులో విడుదల చేయడం జరిగింది. 8వ తారీఖున జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో ఈ జిల్లాలో ఉన్న కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా బుడమేరు, కృష్ణానది, అట్లా కొల్లేరు, గోదావరి భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఇవాళ కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరి అట్లాంటి కౌలు రైతుల యొక్క నష్టపరిహారం లెక్కింపులో కానీ, కౌలు రైతులను ఆదుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉన్నది. గుర్తించడంలో కూడా ఆలస్యం చేస్తూ ఉన్నది, ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ క్రాప్తో నిమిత్తం లేకుండా కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని చెప్పేసి కోరినా సరే ఆ రకంగా పంట నష్టాల నమోదులో కౌలు రైతుల పేర్లు చోటు చేసుకోలేదు. దీనివల్ల కూడా కౌలు రైతులకు నష్టపరిహారం వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పంట నష్టం ఏ మేరకు జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవాళ 33% పైగా నష్టం జరగాలని, ఇట్లాగా అనేక నిబంధనలు పెట్టడం వల్ల కూడా
ఇవాళ కౌలు రైతుల యొక్క పేర్లు నమోదు కాని పరిస్థితి ఉన్నది. పంట నష్టాలను బాగా తగ్గించి వేసి ఇవాళ నష్టపరిహారం ఇస్తామని చెప్పడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నష్టపరిహారాలు ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పరిహారం కానీ కౌలు రైతులకు అందించాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నాం. అలాగే అన్నదాత పెట్టుబడి సాయం 20,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రకంగా కౌలు రైతులను ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి. అలాగే కౌలు రైతుల యొక్క పంట రుణాలు కూడా మాఫీ చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసిబాబు ఈ రోజు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి కేంద్ర మంత్రి నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పేకేటి భాస్కర్రావు, మట్లపూడి మహేష్, పసుపులేటి మహాలక్ష్మయ్య, వేముల మహేష్, బండారు ధర్మారావు పలువురు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్ తెలిపారు. శనివారం చింతల్పూడి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విధాన్ సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళల హక్కులు, వరకట్న వేధింపులు, మానవ అక్రమ రవాణా, దాడులు, ఆస్తి హక్కు తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు. అలానే చింతల్పూడి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పి నాగేశ్వరరావు గారు లీగల్ సర్వీస్ అథారిటీలో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏ చట్టాల గురించి అయితే మేము డిస్కస్ చేశామో ఆ చట్టాల గురించి, ఆ చట్టాల ద్వారా మీకు న్యాయ సహాయం కావాలంటే మీరు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అప్రోచ్ కావచ్చు. మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఇస్తారు, మరియు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చో కూడా చెప్తారు. సో చట్టాలు ఉన్నవి అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని మనకి అమలుపరచుకోవడానికి ఏ ఆర్గాన్స్ ఉన్నాయన్నదో, ఏ సంస్థలు ఉన్నాయన్నో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంతే కదా, మనం ఊరెళ్ళాలనుకోండి ఏ ట్రైన్ ఎక్కాలో తెలియకపోతే కదా. సో వన్ ఆఫ్ ది థింగ్ ఈస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. మీ ఊరు వరకు అయితే, చంద్రపూడి వరకు అయితే మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అంటారు. దాని మెంబర్స్ చైర్మన్ గారేమో మీ మెజిస్ట్రేట్ గారు ఉంటారు. జిల్లా స్థాయిలో నేను సెక్రటరీ గారిని చూసుకుంటాను. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఏంటంటే ముందు కూడా హింసలకు గురైనా లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నా గైడ్ చేయండి. మీకోసం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ దానికి మండల లీగల్ సర్వీసెస్, అలాగే మన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు మహిళలు ఇలాంటి అట్రాసిటీస్ ఏవైనా ఫేస్ చేస్తే వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్ అని, అలాంటి సర్వీస్ స్పందనని సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు. అంగన్వాడీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోవడం. ఇది నేను చెప్పదలుచుకున్నది. మీరు ఇంకా అడిగేది ఏమైనా అడగాలనుకుంటే పరిశుభ్ర
పరిశోధన ఫలాలు రైతులకి అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. పెదవీగి మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఆయిల్ ఫార్మ్ రీసెర్చ్ సెంటర్ ని ఈ రోజు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి సందర్శించడం జరిగింది. అన్నదాతలకు ప్రయోజనాలు కలిగించే ప్రతిపాదనలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావటం లేదని ఇటీవల కేంద్ర మంత్రి కలిసినప్పుడు చెప్పారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శాస్త్రవేత్తలు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు రైతులకి మేలు జరిగే ఏ అంశమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఎంపీ సూచించారు. One is Godavari Swarna. We have made a prefix analysis lab. Then post analysis seed production lab. Next. Sir, these are the Godavari Gold and Godavari Ratna. These are varieties. Swarna is recommended for Andhra Pradesh and Telangana. And Gold is located is for Tamil Nadu. And then Ratna is for Maharashtra. నా ఐడియా ఏంటంటే సార్, ఎన్ని మండలాలు ఉన్నాయి మనకి ఇప్పుడు? 22 మండల్స్ సార్. 22 మండల్స్ కదండి. 22 పీపుల్ అవసరం లేదు సార్. అంటే 22 పీపుల్ అవసరం లేదు సార్. మీరు ఒక మండలంలో ఒకరిని టీచ్ చేసేటప్పుడు ఇంకొక మండలం మళ్ళీ చేసుకోవచ్చు. మీకు 22 పీపుల్ డివైడ్ బై 6 వేయండి. ఎంత వచ్చింది? 3 to 4 మండల్స్. 3 to 4 మండల్స్ వచ్చిందండి. మీరు ఏం చేయండి, 8 పీపుల్ 6 పీపుల్ స్పెసిఫిక్గా ట్రైనింగ్ సెక్షన్స్కి ఆ మండలాలలో ఈ 4 5 మందికో ఈ మండలాలు ఎవ్రీ మంత్ ట్రైనింగ్ సెషన్ లాగా పెట్టుకోవడమా ఎట్లా అనేది వాళ్ళకి ట్రైనింగ్ కోసం ఫార్మర్స్ని పిలుచుకోవడం. మినిమం ఒకరు 1000-2000 మంది ఫార్మర్స్ని పిలుచుకోవడం, ట్రైనింగ్ ఇవ్వడం. వాళ్ళు అయిపోయినాక మళ్ళీ ఇంకొక మండలం పోవడం, ఇంకొక 2000 మంది ఫార్మర్స్ పిలుచుకోవడం, ట్రైనింగ్ ఇవ్వడం. అట్లా ఈ 4 రెగ్యులర్గా ట్రైనింగ్. ఫార్మర్స్కి రీచ్ అవ్వట్లేదంటే వీళ్ళ బాధ్యత అవుతుంది. అప్పుడు బాధ్యత ఉంటుంది. దాని మీరు చేసిన రీసెర్చ్ వాళ్ళు చేసేదానికి కనెక్టింగ్ ఉంటుంది. లేకపోతే కనెక్టింగే లేదు. మీరు చేస్తున్నారు సార్, నేను కాదనట్లేదు. యూఆర్ డూయింగ్ యువర్ వర్క్. బట్ ఆ వర్క్ రీచ్ అవ్వడానికి ఒక 10 మంది ఫార్మర్స్ చెల్లచింతలపూడి అండ్ మకిన్వారిగూడెంలో అక్కడ 20 ఫార్మర్స్ కి ఇచ్చాము. దెన్ మన ప్రసాద్ గారే చూస్తున్నారు. ఫార్మర్స్ ఫస్ట్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో చేస్తున్నాము. నెక్స్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూడండి ఒక మొబైల్ ల్యాబ్స్ సంబంధించి డెవలప్ చేసాం. కూడా పెట్టారు. చాలా చంద్రపూర్లో పెట్టితే అది సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఎవరికి వెళ్ళిపోతారు. ఆ ఊళ్ళో ఉన్న రైతు మీటింగ్ పెట్టారా, వాళ్ళతో కలిసారా? ఏమన్నా మీరు పెట్టుకుని మీరేదో ఇప్పుడు మా ఎంపీ గారికి అడిగారు కాబట్టి మా రైతులు ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి మీరు దాన్ని మోటివేషన్ తీసుకొస్తే ఉపయోగపడతా చేసిన ఉపయోగం డీకంపోజ్ అవుతాను. మాకు దానిలో చూపించారు ఏ విధంగా అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.